గుంటూరు వచ్చేసాము. గుంటూరు దాకా వచ్చేసింది. ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నానంటే కొత్త ట్రైన్ ఏశారు. 2 వీక్స్ అవుతుందంట రేపల్లికి ట్రైన్ వేసి. రేపల్లి ట్రైన్ ఎంత కొత్తగా ఉండటం అన్ని న్యూగా చేసేసారు. అసలు ట్రైన్ మొత్తం చాలా ఫెసిలిటీస్‌తో చాలా బాగున్నారు కదా! అసలు ట్రైన్‌లో డస్ట్‌బిన్‌లు ఖాళీగా ఉండవు. ప్లస్ చాలా రోతగా కూడా ఉంటాయి. ఈ ట్రైన్‌లో అయితే ఫస్ట్ టైం అనమాట ఇంత నీట్‌గా డస్ట్‌బిన్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా నీట్‌గా అనిపించింది. ప్రతి చోట మిర్రర్స్ పెట్టారు. అన్నీ కూడా చాలా నీట్‌గా ఉండి చూస్తున్నారు కదా! బయట నుంచి మంచు పట్టేసి మిర్రర్‌కి అది స్నో లాగా పట్టేసి ఉంది. ఇలా చూస్తుంటే మిర్రర్ చుట్టూ తెనాలి దాటిపోతున్నాం చూడండి. వైకుంఠపురంలో వైకుంఠ ఏకాదశి కదా! అసలు చూడండి గుడి ఎంత బాగా అలంకరించారంటే మొత్తం ఫుల్ లైటింగ్ అసలు చూస్తుంటే మొత్తం స్వర్ణ దేవాలయం లాగా ఎంత అందంగా ఉందంటే దూరంగా కూడా లైటింగ్ తో చాలా అందంగా మెరిసిపోతూ ఉంది వెంకటేశ్వర స్వామి గుడి లైటింగ్ అంతా తీస్తుంటే ట్రైన్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా కనపడుతుంది. ఫుల్ ట్రైన్ కనిపించేది. ట్రైన్ లో విండోస్ కూడా చాలా సేఫ్టీగా చాలా ఈజీగా మూవ్ అయ్యేలాగా పెట్టారు. చాలా బాగుంది. ఇంకా తెల్లారిపోయింది కదా చూస్తున్నారు కదా తెల్లారట మారేసి ఇంకా అమ్మే వాళ్ళు కూడా వచ్చేస్తారు. 4:30 నుంచి మేము అయితే ఏ ఒకటి మాటలు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా కమలక్క మేము అందరం మాటలు చెప్పుకుంటున్నాం. వీళ్ళు ఇంకా నిన్ను కూడా వీడియో తీస్తాం మమ్మల్ని తీసావు కదా అని చెప్పి తీస్తున్నారు. వద్దులే అని చెప్పి తీసేసుకున్నాను. బయట చూస్తున్నారు కదా దగ్గరకు వచ్చే కొందికి ఒక్కొక్క ఊరు దగ్గర ఆపుతూ ఉంటారు. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి ఆపరనమాట. ఇంకా మా ఊరికి దగ్గరకు వచ్చే కొందికి మధ్య మధ్య చిన్న చిన్న స్టేషన్లు కూడా ఆపుతూ ఉంటారు. అవి చూస్తున్నారు కదా లైటింగ్ చుట్టూ అయితే మంచులాగా పట్టేసింది వైట్ గా. అందరూ వాళ్ళు దిగి వెళ్తూ ఉండి అలా మంచులాగా పట్టి లైట్స్ అలా చూస్తూ ఇలా ట్రైన్ పక్కన ట్రాక్ అలా చాలా అందంగా ఉంది కదా చూస్తానికి. చూస్తున్నారు కదా అమ్మ నీకు వీడియో తీయడం రాదు నేను తీస్తానని చెప్పి మా అబ్బాయి తీసుకుని వెళ్ళి తీసాడు అనమాట. ఇంకా దూరంగా కిటికీలో నుంచి బయటకి అరే వద్దురా మళ్ళీ ఫోన్ అలా బయట పెట్టి తీయకు అని చెప్పినా సరే వినకుండా నా కోసం అంట వీడియో తీస్తానని చెప్పి తీశాడు చీకట్లో. అది అసలు ఈ టయానికి వెలుతురు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా చలికాలం కదా అది వెలుతురు లేకుండా అలా చీకటిగా కనపడుతూ ఉంటుంది. ఇంకా ట్రైన్ లోపల అయితే చూస్తున్నారు కదా మొత్తం న్యూ సీట్లు మొత్తం బాగా చాలా బాగా అందంగా అనిపించింది. ట్రైన్ అయితే ఫస్ట్ టైం 2 వీక్స్ అవుతుందంటే ట్రైన్ స్టార్ట్ అయ్యి మిర్రర్లు కూడా నీట్గా ఉన్నాయి అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇలా చూస్తుంది ట్రైన్ నీట్గా ఉండటం. సో ఫోన్లే అందే కొత్త ట్రైన్ కదా కొన్ని రోజులు మళ్ళీ పాత పడిపోతుంది. అందుకని నేను మిర్రర్లో కూడా ఇలా ఫోటో తీసుకుంటాను. చాలా బాగా కనపడుతుంది. మా అబ్బాయి అయితే అమ్మ నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళి బాగా చెప్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే వీడియోలో పడకుండా ఉండాలనుకుంటూ ఉంటాడు వాడికి తెలియకుండానే వాడు వీడియోలో పడ్డాడు. మొత్తానికైతే వాడు కూడా వీడియోలో ఉన్నాడు. ఇంకా చూడండి ఇదైతే కొత్త ట్రైన్ చాలా బాగుంది. ఇంకా రేపల్లో వచ్చేసింది. ఇంకా ట్రైన్ అయితే ఆగిపోయింది. ఇంకా దీని తర్వాత ఒక 1 అవర్ అయితే ఆపిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 6 లోకి వచ్చేసాము. మేమైతే 7:10కి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. దగ్గరగా ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎంత ఫేమస్ అని చెప్పేసి చాలా రకాల ఊర్లవి ఏమేమి ఫేమస్ అని చెప్పి అవన్నీ కూడా రైల్వే స్టేషన్ పైన అవన్నీ పెట్టేసి గుంటూరు బుద్ధుని దగ్గర నుంచి బట్టిప్రోలు కొండ దగ్గర నుంచి మళ్ళీ హంసల దీవి దగ్గర నుంచి ప్రతిదీ అలా మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట. అవన్నీ పెయింట్ తో చాలా బాగా వేసి ఉన్నాయి స్టేషన్ పైన. ఇక్కడ ఏమేం ప్లేసులు చూడాలో అవన్నీ తెలియకపోయినా కూడా ఇలా వచ్చి ఇలా చూస్తే కూడా మనకు ఐడియా వస్తుంది. ఓహో ఇక్కడ ఇంత ఫేమస్ ఉన్నాయో మనం చూడొచ్చు అని చెప్పేసి ఒక చూసి కూడా వెళ్ళొచ్చు. ఆటో మాట్లాడుకున్నాము. ఆటో అతను ఇటు సైడ్ కి వచ్చాడంట. అందుకని ముందు వైపు నుంచి వెళ్ళకుండా బ్యాక్ సైడ్ నుంచి మేమైతే ఇలా కావాలని వీడియోలో పడాలని చెప్పి ట్రైన్ ట్రాక్ కూడా పడాలని చెప్పేసి ఇలా దిగుతూ ఇలా వచ్చామన్నమాట. కావాలని ట్రైన్ మొత్తం తీస్తాను అంటే చెప్పి మా వాళ్ళు కూడా ఇలా దిగి వచ్చేసారు కదా. మళ్ళీ కొత్తగా వర్క్ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు వర్క్ జరుగుతూనే ఉంది. ఇవన్నీ కూడా ఇంకా మేము ఆటో అయితే ఎక్కేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఇంకా చల్లగా ఉందని చెప్పి ఇలా ముసుగేసుకున్నారు. ఇలా కమలక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి తర్వాతనే మా ఊరు వెళ్ళాలి. ఇంకా వెళ్తూ ఉన్నాం కదా మొత్తం ఈ మధ్యలో కూడా చెరువులు కాలువలు చాలా బాగా వస్తుంటాయి. పొలాలు అయితే చూడండి వరి పంట అయిపోయి మధ్యలో మినుము చల్లారు కదా మినుము అయితే పెరుగుతుంది. ఈ టైంకి సూర్యోదయం అయిపోయి సూర్యుని కూడా బాగా కనపడుతూ ఉండేది. కాకపోతే ఈ మంచు వలన కనిపించట్లేదంట. చూడండి పొలాల్లో కూడా కుప్పలన్నీ అయిపోయి ఉన్నాయి. కుప్పలేమి నూర్చలేదు. ఇంకా మినుము అయితే వేసి పెరిగిపోతూ ఉంది. మినుము అయితే 2 పంటలు పండుతాయి. వరి తర్వాత ఇలా వేరుశెనగ లేకపోతేనేమో మినుము పెసలు వేసుకుంటూ ఉంటారు. తీయొద్దు అనుకున్నాను కానీ వీడియో తీయకుండా ఉండలేకపోయాను. అంత బాగుంది. గ్రీనరీలో ఇలా మంచు పట్టి చాలా అందంగా అనిపించింది. వైట్ గా చాలా అందంగా అనిపించింది. ఇంకా మన ఊర్లో అంటే చాలా బాగుంటాయి కదా. ఇంకా వీడియోలు తీయాలనిపించేసి నేను తీస్తున్నా. ఆటో బ్యాక్ సైడ్ కానీ ముందు వైపు కానీ చాలా బాగా అందంగా కనపడుతుంది నేచర్ అయితే. ఇంకా తెల్లారుతుంది కానీ ఇంకా వెళ్తురు అయితే రావట్లేదు. ఈ మంచు వలన తెల్లగా అలా ఉండిపోయింది. వైకుంఠ ఏకాదశి కదా ప్రతి గుడి అలంకరణ ప్రతి లైటింగ్లు చాలా ఫుల్ గా పెట్టేసి ఉన్నాయి. ట్రైన్ దిగిన దగ్గర నుంచి ప్రతి ఊరికి వైకుంఠ ఏకాదశి వైబ్ అయితే బాగా కనపడుతుంది. ప్రతి గుడి చాలా బాగా అలంకరించి లైటింగ్ తో ఫుల్ గా చాలా బాగుంది. అయితే టెంపుల్ కి వెళ్ళిపోయాము. ఇంటికైతే రావాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఇవైతేనేమో కమలక్క వాళ్ళ చిన్నప్పుడు స్కూల్ అంట. చూడండి మేము చదువుకున్న స్కూల్ అని చెప్తుంది. ఉన్నారు కదా మొత్తం ప్రతి చేనికి కుప్పలే ఉన్నాయి. ఇంకా కుప్పలైతే నూర్చలేదు కానీ ఇంకా వరి అంతా అయిపోయి మినుము అయితే వేసేసారు మొత్తం పొలాలన్నీ. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు దగ్గర పొలాలన్నమాట. మా ఊరు దగ్గర పొలాలు అయితేనేమో మొత్తం వేరుశెనగ వేసేస్తారు. ఈ మినుము మేము చిన్నప్పుడు వేసేవాళ్ళు పెసలు మినుములు. ఇప్పుడైతేనేమో ప్రతి ఒక్కళ్ళు వేరుశెనగ వేసేసుకుంటారు. నేను ఒక్కసారి వచ్చాను. ఇదిగో ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ప్లేస్ అంతా కూడా మా రమణ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ప్లేస్ అంతా ఈ మొత్తం వేరే వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు ఈ ప్లేస్ ని. ఎవరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ప్లేస్ ఇదే. ఇదిగో పెద్దమ్మ అయితే చూడండి మేము ఇంకా ఆటో దిగేసి వీడియో తీస్తున్నాను వద్దు అంటుంది. ఇంకా సరే పెద్దమ్మ నేను తీయనులే ఇదిగో మీ మొక్క
దగ్గర నిలబడి నేను తీస్తానంటే చాలా హ్యాపీగా అనిపించింది చూడంగా. నేను ఫస్ట్ టైం వచ్చాను, ఎప్పుడు రావట్లేదు అంటూ ఉంటుంది. ఇంకా సంక్రాంతి ఇప్పుడు అన్ని కూడా పెద్ద చిక్కుడుకాయలు వచ్చేస్తుంటాయి కదా, పప్పుల చిక్కుడుకాయలు. ఈ చెట్టు అయితే చూడండి ఇంకా కాయల మీద ఫుల్ కాయల మీద ఉంది. ఇవన్నీ కూడా ఇంకా మొక్కలు చూపిస్తా చూడండి. బంతి పూలు వస్తున్నారు కదా, బంతి పూలు ఎంత బాగున్నాయో మొత్తం ఇచ్చేసి చాలా బాగున్నాయి. బంతి పూలు వైట్ ఉంటాయి, కలర్ ఉంటాయి, లైట్ కలర్ చాలా బాగుంటాయి కదా. బంతి పూలు వాసన మంచిగా అనిపించింది. చాలా అందరికి చాలా ఉపయోగపడుతుంది. నల్లేరు చూడండి, నల్లేరు కూడా పెట్టుకుంది పెద్దమ్మ. ఇంకైతేనేమో కృష్ణ తులసి, అన్ని చాలా కృష్ణ తులసిలు, మొత్తం కృష్ణ తులసిలు దర్శనం చేసుకున్నాం. ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి తప్పకుండా ఎవరింట్లోనే ఉంటూ ఉంటాయి కదా. పొయ్యిలు చూడండి ఎంత అందంగా, ఎంత నీట్ గా శుభ్రంగా ఉందో. నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి. ఇంకా లేదు, ఇంకా ఆటో అతను అయితే బయలుదేరిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా పసుపు కనకాంబరాలు అయితే నేను దగ్గరగా చూసింది చాలా ఏళ్ళు అయిపోతుంది. వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటి ముందు పూజ ఉంటే నేను దూరంగా చూసి ఆహా పసుపు కనకాంబరాలు ఎన్ని ఉన్నాయో అనుకుంటూ ఉన్నా. నేను ఇంత దగ్గరగా ఇన్ని పూలు చూస్తానని అనుకోలేదు. కూడా పసుపు కనకాంబరాలు పెట్టాలనుకుంటూ ఉంటాను, ఎందుకంటే చాలా పువ్వులు వస్తాయి. మనం వేరే పువ్వులు వేసి కట్టుకునే కూడా చాలా అందంగా ఉంటాయి. ఇంకా ఏమైందంటే రమణ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి ఆపోజిట్ లో ఇంటికి రోడ్డుకి అవతల రామాలయం ఉంటుంది. ఇదిగో చూడండి ఎంత అందమైన గుడి అంటే, ప్రకృతి ఒడిలో అన్నట్టుగానే చుట్టుపక్కల ఎంత పచ్చటి మొక్కలు ఎంత ఎత్తుగా అంత పెరిగినాయి కదా. మధ్యలో గుడి చూడండి చాలా అందంగా ఉంటుంది. అంటే పచ్చగా ఒక అడవిలో యోగ ధ్యానం మందిరాలు ఉంటాయి కదా, అలా అనిపించింది. చాలా బాగుంది. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కూడా సేమ్ ఈ ఊరు నుంచి దాటేటప్పుడు కూడా మొత్తం కుప్పలు ఇవన్నీ కూడా, పొలాలన్నీ కూడా. ఇంకా స్నో ఇంకా పోలేదు, ఇంకా సూర్యుడు కూడా రాలేదు. వెళ్తే ఎంత వస్తుంది కదా, ఇంకా సూర్యోదయం అయితే అవ్వలేదు. అదే వీడియో తీస్తూ కూడా అదే చూస్తున్నాను, ఇటువైపు అటువైపు వీడియో తీస్తున్నాను. ఎందుకంటే సూర్యోదయానికి చాలా బాగా అందంగా కనిపించింది కదా ఇంత ఓపెన్ ప్లేస్. పెద్దమ్మవాళ్ళ ఊరు దాటేసి ఇంకా కూచినప్పుడు అయితే వచ్చాము. ఇక్కడైతే పురాతన కాల శివాలయం ఒకటి, ఇంకొకటి కూడా రామాలయం అవి ఉన్నట్టున్నాయి. శివాలయం సైడ్ అయితే రాలేదు, అది కూడా చాలా బాగుంటుంది గుడి. ఇంటికి వచ్చామో లేదో అలా చిన్న ముగ్గేస్తుంది కదా, చిన్నమ్మ ఉండని చెప్పేసి ముగ్గు తీసాను వచ్చి. ఇంకా మొత్తం ముగ్గు కూడా ముందే వేసినా కూడా గచ్చంతా కూడా ఈ చల్లదనానికి మొత్తం తడిచిపోయి మంచులాగా పడిపోతుందంట. అందుకని లేసాగా వేసుకుంటున్నారంట. చూడండి ముగ్గులు కూడా ఎంత అందంగా ఉంటాయో కదా మన ఊరిలో ముగ్గులు కూడా. ఇంకా చూస్తున్నారు కదా, మేమైతే లోపలికి రావటమే. నాకైతే అంటే ఇంటికి కలర్స్ వేసారు మొత్తం. చూస్తున్నారు కదా, ఈ పువ్వులు అయితే కూడా అత్తయ్య కొయ్యట్లేదు కావాలి, మొత్తం పూలు ఇచ్చి మొత్తం పువ్వులు మొగ్గులు మొత్తం అయితే కోసేసి తర్వాత అయితే మాల కట్టడం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం చూసేయండి. మా ఇల్లు అయితే చూపించేస్తాను. ఇప్పుడైతే సూర్యోదయం అవుతూ ఉంది. నేనైతే బిల్డింగ్ మీదకి వెళ్ళి సూర్యోదయం అయితే కదా, మొత్తం తెల్లగా ఇంటికి మధ్యన కూడా చాలా మంచులాగా పట్టేసి ఉంది. ఇంకా చుట్టుపక్కల మొత్తం కూడా ఇదే అనమాట మా ఇల్లు అయితే. ఇంకా మొత్తం అయిపోయింది. నేనైతే ఇప్పుడు డాబా మీద చూడండి ఫాగ్ లాగా చాలా ముసురుకుపోయింది, పొగెళ్ళే మొత్తం అయితే ఇంటింటికి మధ్యన. కొన్ని మొక్కలు కూడా ఎగిరిపోయినాయి, చాలా మొక్కలు కూడా ఉండి పచ్చగా చాలా బాగా ఉండే చుట్టుపక్కల మొక్కలు అయితే. కొన్ని మొక్కలు కూడా పోయినాయి. ఇంకా బిల్డింగ్ మీదకి అయితే వెళ్ళాను. ఇదైతే మా కొబ్బరి చెట్టు చూడండి, ఫుల్ కాయలు. మేము కష్టపడి కొయ్యకుండానే అదే కింద పడేస్తూ ఉండేది. ఇంకా అవి మొత్తం అయిపోయిందాక పడుతూనే ఉంటాయి. ఇంత మంచి కొబ్బరి చెట్టు అంటే మనుషుల మీద పడవు, ఎవరు లేనప్పుడే కింద పడుతుంటాయి. ఇంకా చూడండి ఎట్టకేలకి మనం ఇంటికి వచ్చాక సూర్యోదయం అవుతుంది. ఇంకా నేను అందుకనే బిల్డింగ్ మీదకి వచ్చేసాను. ఇంకా తీయాలి కదా. ఇంతసేపు పొలాల్లో ఉన్నప్పుడు అసలు ఎటు చూసినా కూడా కనిపించలేదు. ఇంటికి రాగానే అయితే కనిపించేది. ఫుల్ గా మొత్తం ఇల్లులు, మొత్తం చెట్లు మధ్యలో నుంచి ఆకాశంలోకి సూర్యుడిని అలా చూస్తుంటే చాలా అందంగా అనిపించింది. మొత్తం కొబ్బరి చెట్లు, పూల చెట్లు మొత్తం ఫుల్ గా ఉన్నాయి. మా డాబా మీద అయితే మెట్లు ఎలా ఉంటాయి అంటే, ఫుల్ ఇదంతా కూడా డాబా కదా, ఇలా స్టెప్స్ అయితే ఇలా పోర్టుకో అంటుంటారు కదా, మొత్తం స్టెప్స్ ఇలా దిగిల్లాం కదా, ఇలా కిందకి కూడా ఉంటుంది. ఇంకా చూడండి ఈ పోర్టుకో చూడండి వెరైటీగా ఉంటుంది. ఇలా దిగిల్లాం కదా, ఇంకా మళ్ళీ ఇటు నుంచి స్టెప్స్ ఉంటాయి అనమాట, కాస్త ముందుకు కూడా ఉంటాయి. నాకు ఇంకా ఈ ఇంటికి బాగా నచ్చాయి ఏంటంటే, స్టార్టింగ్ మెట్లు ఉంటాయి అనమాట ఇంట్లోకి వచ్చేటప్పుడు. అవి నేను సరిగ్గా తీసినట్లేను కానీ అవి ఇంకా చాలా బాగుంటాయి. ఆ రోజుల్లో వెనకటి రోజుల్లోనే ఇలాంటి ఇల్లులు అంటే చాలా బాగుంటాయి కదా. అప్పటికి ఇప్పటికి ఎటువంటి ట్రెండ్ లాగా అనమాట, చాలా బాగుంటుంది మా ఇల్లు అయితే. ఇంకా అయిపోయింది. కొబ్బరి చెట్లు చూడండి మొత్తం ఫుల్ కొబ్బరి చెట్లే, కోనసీమ లాగా. కోనసీమ కొబ్బరి చెట్లకి ఫేమస్ అంటారు కదా, అలాగే మా ఊరు కూడా చాలా ఫేమస్ అనమాట. ఈ మొత్తం ఫుల్ కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంటుంది. మా ఇంటి చుట్టూ కూడా కొబ్బరి చెట్లే ఉంటాయి. చూసిన ఊర్లో కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంటి చుట్టూ కూడా, ఇంటి దగ్గర ప్రతి చోట అన్ని కూడా కొబ్బరి చెట్లు మొత్తం కనపడుతూ ఉంటాయి కదా. చూడండి ఆ మధ్యలో నుంచి సూర్యుడు అయితే ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది. మధ్యన మళ్ళీ ఫాగ్ లాగా ఎంత అందంగా కనపడుతుందో కదా. చూడండి అందంగా ఉండేది, ఎంతసేపు తీసినా అసలు బోరు కొట్టకుండా ఎంతసేపు చూసినా కూడా చాలా అందంగా అనిపించింది చూస్తానికి. కొబ్బరి చెట్లు అయితే కూడా ఈ మంచులాగా అలా పడుతూ ఉంది కదా, అవైతే వాటర్ లాగా ఎంతసేపు అవుతున్నా కూడా చూడండి ఫాగ్ అసలు తగ్గట్లేదు, ఇంకా ఎక్కువ ఉంటుందంట రోజు ప్రతిరోజు అయితే. ఈ రోజు చాలా తగ్గింది అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. కొబ్బరి చెట్ల మధ్య, తాడి చెట్ల మధ్యలో నుంచి అలా సూర్యుని వస్తుంటే చాలా అందంగా అనిపించింది. ఇంకా అయితే అయిపోయింది. చూడండి వైట్ గా ఫాగ్ అయితే అయిపోయింది, బాగా ఫుల్ గా ఫాగ్ ఉంది. కాకపోతే మనం ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడ మన ఊర్లో చల్లదనానికి చాలా తేడా ఉంది. ఇక్కడ అంత చల్లగా అనిపించలేదు, కాకపోతే వైట్ గా ఫాగ్ అయితే బాగా పట్టేసింది, పొగ మంచులాగా చాలా బాగా పట్టేసింది. ఇంకా అయిపోయింది వీడియో తీయడం అయితే. నేను కిందకి వెళ్ళిపోతున్నాను. ఇంకో ఒక వ్యక్తిని అయితే, గెస్ట్ ని అయితే నేను పరిచయం చేస్తాను. అదేంటంటే కిందకి వెళ్ళి చూపిస్తా చూడండి. అదేదో కాదు, ఇదిగో దాని పేరు రాజా అనమాట. మా అత్తయ్య ఎంత ప్రేమగా ఎంత ఇష్టంగా పెంచుతూ ఉంటారంటే దాన్ని, మా అత్తయ్య ఏది చెప్తే అది అన్నట్టుగా అది వెళ్ళిపోతుంది, రమ్మంటే వచ్చింది, అసలు మనిషి వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఇంకొకటి చెప్పాలి, మేము పువ్వులు కోస్తుంటే మా దగ్గరకు వచ్చి అరుస్తుంది.